ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. రండి ప్రార్థనతో వాక్యంలోకి వెళదాం. అద్వితీయ దేవుడు అయి ఉన్న మా ప్రియ తండ్రి, సర్వశక్తిమంతుడా, నీకు వేలాది కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు. అయానికే స్తోత్రములు. వాక్యమై ఉన్న దేవానికే వందనాలు. మహిమా ప్రభావాలు గల దేవానికే స్తోత్రములు ప్రభా. అయా శక్తి కలిగిన నీ వాక్కులను ప్రభా, రజగ్లూరిషహాదరయ ప్రభా, ప్రతి హృదయంలో నాటమని దైవమానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, నాతో మాతో ప్రతి ఒక్కరిని మీరు దర్శించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో మిక్కిలి వినయంగా బ్రతిమాలి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యొక్క కృపలో మీరు అందరూ కూడా బాగుండాలని మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థిస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో వర్తమానంలోనికి వెళ్ళే ముందు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఎరిగి లేఖనం నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానెను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనక వారు ఒక స్పాంజీ చిరకతో నింపి ఈ సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. అయితే ఈ చదవబడిన ఈ వాక్యములో ఇక్కడ చెప్పబడిన మాట లేఖనము నెరవేరునట్లు ఆయన దప్పికొనుచున్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన 7 మాటల్లో ఈ యొక్క 5వ మాటగా చెప్పబడిన ఈ మాటలో ఇక్కడ ఈరోజు మన యొక్క పాఠ్యాంశము మనం నేర్చుకునే అంశం ఏంటంటే లేఖనము నెరవేరునట్లుగా ప్రభు పలికాడు. లేఖనము నెరవేరునట్లుగా నేను దప్పికొనుచున్నాను అని మాట్లాడారు. అయితే అప్పటికి ప్రభు అయిన యేసు శరీరము బహుగా దున్నబడినట్లుగా అయిపోయి శరీరం అంతా కూడా రక్తసిక్తంగా మారిపోయి తన శరీరము నుండి ఒక్క కొంచెము కూడా ఆ బాడీలో ఉండకుండా ప్రతి బాడీలో ప్రతి చోట ఉన్న ప్రతి బొట్టుతో సహా ప్రతి మానవుని కోసం ఈ లోకానికి రక్షకుడిగా వచ్చిన ఆయన ప్రతి మానవుల కోసం ఆయన వెలగ తన అమూల్యమైన రక్తాన్ని చిందించేశాడు, కార్చేశాడు. అలా రక్తం అంతా కూడా చిందించబడిన తరువాత ఆయన యొక్క శరీరం అంతా కూడా ఈ భయంకరమైన ఎండల్లో ఆ వేడికి శరీరంలో ఉన్న రక్తం అంతా బయటికి వెళ్ళిపోయేటప్పటికి ఆయన దప్పికొనుచున్నాడు అనే విషయాన్ని అనేక మంది అలా అనుకుంటూ ఉన్నారు. కానీ నిజానికి ఇక్కడ దప్పికొనుచున్నాను అన్న మాట ప్రభు అయిన యేసు నేను దప్పికొనుచున్నాను అని చెప్తే ఇంతలో ఎవరో ఒకరు వచ్చి ఆయన దప్పిక తీరుస్తారనే ఉద్దేశంతో ఆ శరీర సంబంధమైన దప్పిక గురించి ఆయన ఎన్నడూ ఎప్పుడు మాట్లాడాల. ఆయన జీవించిన సంవత్సరాల్లో 33.5 సంవత్సరాలు ప్రభు అయిన యేసు భూమి మీద శరీరధారిగా జీవించాడు. ఆయన సేవకు సమర్పించుకున్న తరువాత 3.5 సంవత్సరాలు ప్రభు అయిన యేసు ఎప్పుడైతే బాప్తీసాన్ని పొందుకున్నాడో అక్కడ నుండి ఆ 3.5 సంవత్సరాలు ఆయన ప్రతి ఒక్క సమయాన్ని కూడా ప్రతి నిమిషాన్ని కూడా ఎక్కడ కూడా నిరర్ధకం చేయకోకుండా సమస్త ఆ సమయం అంతా కూడా 3.5 సంవత్సరాలు కూడా ప్రభు అయిన దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి ఆయన గూర్చి ఉన్న అప్పటి వరకు కూడా 30 సంవత్సరాలు ప్రభు అయిన యేసు ఒక విశ్వాసిగా దేవుని కుమారుడుగా ఒక యూదునిగా తన యొక్క జీవితాన్ని అలా కొనసాగిస్తూ వచ్చాడు. ఈ వాక్యము ఈ యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ ఒక నిజమైన దేవుని యొక్క బిడ్డగా ఆ యొక్క వాక్యాన్ని తను అనుసరిస్తూ జీవిస్తూ వచ్చాడు. కానీ అప్పటి వరకు 30 సంవత్సరాల వరకు ప్రభు అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక కుమారునిగా ఒక సామాన్యమైన మానవునిగా జీవించాడు. అయితే ప్రభు యొక్క సేవ కోసం తను బాప్తీసం తీసుకుని ప్రభు అయిన యేసు ఎప్పుడైతే సమర్పించుకున్నాడో అక్కడి నుండి ప్రతి నిమిషము కూడా ఎక్కడ కూడా వ్యర్థపరచుకోకుండా ఆ యొక్క 3.5 సంవత్సరాలు కంప్లీట్గా దేవుని యొక్క సేవలో తండ్రి యొక్క సేవలో ప్రభు అయిన యేసు ముందుకెళ్ళిపోయాడు. బాప్తీసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ పావురం రూపంగా దిగి వచ్చి ఆయన మీద నిలిచి ఉండి ఆయనను ఆత్మచేత నింపబడి అరణ్యములోనికి తీసుకుని వెళ్ళిన ఆ దినము నుండి ఆ గడియ నుండి కూడా ప్రభు అయిన యేసు
కేవలము దేవుని తనను గూర్చిన అప్పటి వరకు కూడా మానవాళ్ళందరూ ఎలా జీవిస్తారో అలా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క బిడ్డలో వాక్యానుసారంగా ఎలా బ్రతుకుతారో అలా జీవించిన ప్రభు అయిన యేసు తండ్రి యొక్క చిత్తాని కోసం తన నిమిత్తం రాయబడిన ప్రతి ఒక్క లేఖనాన్ని నెరవేర్చటానికి పూనుకున్నాడు. సో అప్పటి నుండి కూడా ఈ ప్రభు అయిన యేసు బాప్తీసం తీసుకుని దేవుని మందిరంలో, ఆ దేవుని యొక్క ఆలయంలో అడుగుపెట్టి బైబిల్ గ్రంథాన్ని తీసి ఆ యొక్క యెషయా గ్రంథాన్ని తీసి చదివినప్పుడు కూడా ఈ దినాన ఈ లేఖనం మీ వినికిడిలో నెరవేరింది అని ప్రభు అయిన యేసు చెప్పి ఉన్నాడు. సో ఆ యొక్క సేవా పరిచర్య అంతటిలో కూడా తండ్రి ప్రేమను కనపరిచాడు, తండ్రి చిత్తాన్ని కనపరిచాడు, తండ్రి యొక్క ఉద్దేశాలు ఇలా ఉంటాయి, తండ్రి యొక్క ప్రేమ అపారమైనది అంటూ తండ్రిని కనపరిచిన ప్రభు అయిన యేసు ఇక్కడికి వచ్చేటప్పటికి తన జీవితంలో ఈ యొక్క గ్రంథములో ఈ యొక్క లేఖనాలు ఏమైతే తన గురించి చెప్పి ఉన్నాయో ఆ లేఖనాలన్నిటినీ కూడా నెరవేర్చడానికి సిద్ధమైపోయాడు ప్రభు అయిన యేసు. అలా ఆ యొక్క 3.5 సంవత్సరాలు అద్భుతంగా తండ్రి చిత్తం నెరవేరుస్తున్న విధానంలో ఇటు రక్త సంబంధులైన తన సహోదరులు వారే తనని వ్యతిరేకించిన ఏ విషయాల్లో కూడా వెనకడగలేదు ప్రభు అయిన యేసు. తన సహోదరులు తన నమ్మకపోయినప్పటికీ అనేక విధాలుగా బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా, అవమానకరంగా మాట్లాడినా కానీ ప్రభు అయిన యేసు తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఆ యొక్క అవమానాలన్నిటినీ కూడా విడిచిపెట్టి ముందుకెళ్ళాడు. అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా దెయ్యాల అధిపతి అని, బెయల్జెబూల్ అని అనేక రీతిలుగా ప్రభు అయిన యేసుని మాట్లాడినప్పటికీ కూడా, పాపుల్లో ఒకనిగా ఎంచినప్పటికీ కూడా, అక్రమకారుల్లో ఒకనిగా ఎంచినప్పటికీ కూడా ఆయన ఇదిగో నన్ను ఇలా అంటున్నారు, ఇదిగో నన్ను ఇలా చూస్తున్నారు అన్న ఆలోచన ఏమాత్రం కూడా వెనదిరిగి చూసే స్వభావం లేదు. కానీ ప్రతి పరిస్థితిలో కూడా నా పట్ల తండ్రి యొక్క చిత్తం నెరవేరాలి, నా జీవితంలో లేఖనము ఏమైతే పలికిందో, నా జీవితంలో నా శరీరంలో ఏ లేఖనం అయితే నెరవేరాలో ఆ యొక్క లేఖనాలన్నీ నెరవేర్చడానికి ప్రభు అయిన యేసు సంసిద్ధుడుగా తన్ను తాను దేవునికి అప్పగించుకోవడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 22వ అధ్యాయం 37వ వచనాన్ని మనం కనుక చూస్తే, ఆయన అక్రమకారుల్లో ఒకడిగా ఎంచబడెను అని రాయబడిన మాట నాయందు నెరవేరవలసి ఉన్నది. ఎలయనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమవుచున్నదని మీతో చెప్పుచున్నాను. వారు ప్రభువా ఇదిగో ఇక్కడ 2 కత్తులున్నవనగా చాలునని ఆయన వారితో చెప్పెను. ఇక్కడ కూడా 37వ వచనాన్ని మనం చూస్తే, అక్రమకారుల్లో ఒక్కనిగా ఎంచబడును అనే మాట, అనే లేఖనం నెరవేర్చబడవలసి ఉంది నా విషయంలో. అయినా మీరు ఏ విధంగా కూడా అధైర్యపడొద్దు, కంగారు పడొద్దు అని శిష్యులకి ముందుగానే చెప్తూ ప్రభు అయిన యేసు ఆ సిలువ యాగం కోసం తన యొక్క శరీరంలో నెరవేర్చబడిన ప్రతి ఒక్క లేఖనాల కోసం పరుగులు తీశాడు. మన జీవితాల్లో, మన విధానాల్లో దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి మనల్ని గూర్చి దేవుడు ఏం ఉద్దేశిస్తున్నాడో, మనం గూర్చి దేవుడు ఏ యొక్క ప్రణాళికలు కలిగి ఉన్నాడో వాటిని మనం నెరవేర్చడానికి మనం సరైన రీతిలో సంసిద్ధులు కాలేకపోతున్నాం. ఇక్కడ ప్రభు అయిన యేసు అన్నిటిలోనూ కూడా అవమానాలైన, నిందలైన, దెబ్బలైన, శోధనలైన, శ్రమలైన, ప్రాణాన్ని కూడా ధారబోసిన ప్రభు అయిన యేసు కేవలం తండ్రి చిత్తం నెరవేర్చడానికి, ఈ లోకానికి రక్షకుడిగా వచ్చిన ఆయన తన చిత్తమంతయు కూడా, తండ్రి యొక్క చిత్తమంతయు కూడా నెరవేర్చడానికి ఆయన పూనుకోవటమే కాకుండా ఎక్కడ కూడా అయ్యో అమ్మో అనే బాధ తన శరీరంలో కలుగుతున్న పరిస్థితిని బట్టి ఎక్కడ కూడా తను స్పందన లేకుండా మౌనంగా వహించాడే తప్ప ఎక్కడ కూడా ఆయన భరించలేకపోతున్నాను అనే మాట ఏ మాత్రమే కూడా పలకలేదు ప్రభు అయిన యేసు. గొర్రె పిల్లలాగా తన ప్రాణాన్ని అప్పగిస్తాడని చెప్పిన లేఖనాల ప్రకారంగా ఆయన అలాగే మౌనంగానే ఉన్నాడు. ఎన్ని రకాలుగా మనుషులందరూ కూడా చెంపదెబ్బలు కొడుతున్నా, పిడిగుద్దులు గుద్దుతున్నా, ఆ యొక్క గడ్డపు వెంట్రుకలు పెరిగి వేస్తున్నా, తల మీద కొడుతున్నా, ఈపి మీద చేతులతో కొడుతున్నా,
అంతగా హింసిస్తున్నప్పటికీ ఒక ప్రక్కన కొరడా దెబ్బలతో శరీరం అంతా కూడా ఆ యొక్క స్కిన్ అంతా ఊడిపోయి కండరాల్లో నుంచి బ్లడ్ అలా కారిపోతున్న పరిస్థితుల్లో కూడా మనుషులకి ఏమాత్రం కూడా జాలి అనేది లేకుండా కఠినంగా మారిపోయి ఇంకా దేవునికి మేము మేలు చేస్తున్నాం అన్నట్లుగా దేవుని చిత్తాన్ని ప్రభు అయిన యేసు మీరిపోయాడు అని అన్నట్లుగా ప్రభు అయిన యేసుని అనేక రీతిలుగా హింసించినప్పటికీ కూడా ప్రభు అయిన యేసు ఒక్కటే మౌనం 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 దాల్స్తూ ఉన్నాడు. అంతే తాను ఆ ప్రభు అయిన యేసు తన యొక్క సేవా జీవితంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగాన్ని ఆ ప్రసంగం అంతా కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన అనేక ధన్యతల గురించి చెప్పి ఉన్నాడు. సహించండి సహించండి, సహించిన వారు ధన్యులు, మీ ఫలం అధికమవుతుంది అని ఆయన చెప్పిన దేవుడే కాకుండా తన శరీరంలో కలిగే తన శరీరాన్ని అంతగా హింసిస్తున్నప్పటికీ కూడా, కొరడాలతో కొడుతున్నప్పటికీ కూడా, చెంపలమ్మడ కొడుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎవరిని కూడా ఒక్క పొన్నెత్తి మాట ఆయన పలకలేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎంత మటుకి కూడా లేఖనం నెరవేర్చాలి, లేఖనం నెరవేర్చాలి, లేఖనం నెరవేర్చాలి, ఇదే ఆయన తపన, ఇదే ఆయన యొక్క ప్రయాస. అనేక ఆత్మల నిమిత్తం ప్రభు అయిన యేసు తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి ఈ 3.5 సంవత్సరాల్లో ఆహారం గురించి ఆలోచించలా, పానీయం గురించి ఆలోచించలా, ఘనత కోసం ఆలోచించలా, నన్ను ఇలా అవమానిస్తున్నారే, నన్ను నిందిస్తున్నారే అని నిందల వైపు చూడలేదు. కానీ ఆయన గురి అంతా కూడా ఒకటే, నా తండ్రి నాతో చెప్పి ఉన్నాడు, నా యొక్క శరీరం ద్వారా కొన్ని లేఖనాలు నెరవేర్చాలి, నా వంతులో ఉన్న ఆ లేఖనాలు నెరవేర్చడం వలన సమస్తమైన సృష్టికి విడుదల కలుగుద్ది అని ఆ బృహత్తరమైన కార్యాన్ని నెరవేర్చడానికి ప్రభు అయిన యేసు ఎన్ని శ్రమలైనా కూడా భరించాడు, ఎన్ని హేళనలు కూడా భరించాడు, నిందలు కూడా భరించారు, దెబ్బలను కూడా భరించారు. కొంతమంది వ్యక్తులు మనం పరిశీలన చేస్తే కొంతమందిని కొడితే తట్టుకోలేరు, దెబ్బ కొడితే తట్టుకోలేరు. కాబట్టి వాళ్ళు వెంటనే దానికి రివెంజ్ తీసుకోవడానికి సిద్ధమవుతారు. కొంతమందిని కొట్టినా ఓర్చుకుంటారు, కానీ తిడితే ఓర్చుకోలేరు. దెబ్బగా పోలే మానిపోతుంది ఆ మాట అన్నది చూసేవా, మా గుండె లోతుల్లో అది అలా అలా ఉండిపోయింది. అస్సలు నా యొక్క జీవితంలో నేను అటువంటి వ్యక్తుల్ని క్షమించను అనే ఆలోచనలు కొంతమందికి ఉంటాయి. ఆ ఉద్దేశంతో ప్రభు అయిన యేసుని ఒక రకంగా శారీరకంగా బాధించారు, మానసికంగా కూడా అనేక రీతిలుగా అవమానాలతో నిందలతో నింపేశారు. అయినప్పటికీ కూడా ప్రభు అయిన యేసు ఎక్కడ కూడా ఒక మాట పలకలేదు. కానీ ఇక్కడ అంటున్నాడు, నేను దప్పికొనుచున్నాను అంటున్నాడు. ఆ దప్పిక ఏదో ఎవరో వచ్చి దాహాన్ని తీరుస్తారు అనే ఉద్దేశం ప్రభు ఒక్క ఉద్దేశం కాదు. అప్పటి వరకు అన్నిటినీ సహించిన దేవుడు ఆ మధ్యాహ్నకాల సమయంలో కొన్ని నిమిషాల్లో తన ప్రాణాన్ని విడిచిపెడతాడు అని తెలిసినప్పటికీ కూడా ఈ మాట ప్రభు అయిన యేసు ఎందుకు పలికాడు అంటే ఒక్కటే, లేఖనంలో ఉంది, దావీదు యొక్క కీర్తనలో రాయబడి ఉంది. అంతేకాక అనేక విషయాల్లో కూడా రాయబడి ఉంది. చూద్దాము ఈ యొక్క కీర్తనలు 22వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూస్తే, నా బలము ఎండిపోయి చెల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది, నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. ఇక్కడ ఈ యొక్క 22వ అధ్యాయం అంతా కూడా నా దేవా నీ వేళ నన్ను విడనాడితివే అంటూ 22వ అధ్యాయము కీర్తనలో అంతా కూడా ప్రభు యొక్క ఈ శిలువ యాగాన్ని గూర్చిన ఆ ప్రవచనాలే. అయితే మరి ముఖ్యంగా ఇక్కడ చూసినప్పుడు నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది అనే లేఖనం అంతగా బాడీ అంతా కూడా ఒక్క రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా నీళ్లు కూడా తాగకుండా మనం ఉపవాసం ఉన్నప్పుడు మరలా ఆ నైట్కో లేదా నెక్స్ట్ డేనే ఏమన్నా తినాలంటే నోరు ఒకలా ఎండిపోయి ఒకలా అయిపోతుంది. అలాంటప్పుడు ప్రభు అయిన యేసు ఇన్ని దినాలుగా తన జీవితంలో ఆ యొక్క ఆ లేఖనాలను నెరవేర్చుకుంటూ మౌనంగా ఉంటున్న ఆ ప్రభు అయిన యేసు యొక్క నోరు ఎండిపోదా? కాబట్టి లేఖనం అంటుంది, ఆయన నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది అని. అంటుకుపోయి ఆగిపోయిన ఆ పరిస్థితుల్లో సహితము కూడా మాట్లాడటానికి కూడా ఆయనకి ఆ నాలుక కూడా కదలటానికి కొంత ఆ ఉమ్ము మనకు అవసరం.
అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభు అయిన ఆ యొక్క యేసు యొక్క నాలుక ఎండిపోయి దవడను అంటుకుపోయిన పరిస్థితుల్లో కూడా సరే నా లేఖనాలన్నీ నా శరీరంలో నేను అనుభవించాను అన్న రీతిలో ఇక లైట్గా కూడా ఎక్కడ కూడా తీసుకోవాలా. ఆ మాట ఆయన పలకాల్సి ఉన్నది కాబట్టి అప్పటికి కూడా సమస్తము నెరవేరిందని గ్రహించిన ప్రభు అయిన యేసు ఆ మాట పలకటానికి ఇష్టపడ్డాడు. మనమైతే ఇన్ని శ్రమలు ఇన్ని శోధనలు ఆయన కోసమే కదా, ఇదే కదా అదే కదా ఇన్ని భరించాను పర్వాలేదులే అని ఎక్స్ అయిపోతాం. కానీ ప్రభు అయిన యేసు ఆ లేఖనం నెరవేర్చాలి. ఆ శిలువ యాగంలో ఉండి కూడా అన్ని లేఖనాలు కూడా నెరవేర్చేనా లేదని ఒక్కసారి ఆయన రిమైండ్ చేసుకుంటున్నాడు. అప్పటికీ సమస్తము కూడా నెరవేర్చబడి ఉన్నదని గ్రహించి ఇంకా ఈ యొక్క మాట ఆయన పలకాలి, నేను దప్పిగొనుచున్నాను అని. ఆయన యొక్క దప్పిక నశించిపోతున్న ఆత్మల పట్ల ఉన్న భారం, ఏ యొక్క ఆత్మ నశించి అగ్నిలోకి వెళ్ళకూడదని, నరకాగ్నికి వెళ్ళకూడదని ఆయన అంతగా తాపత్రయపడుతూ ఉన్నాడు ప్రభు అయిన యేసు. కాబట్టి ప్రభు అయిన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంతే కాకుండా కీర్తనలు 69వ కీర్తనలో కూడా 21వ వచనంలో వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పిక అయినప్పుడు చిరకను తాగనిచ్చిరి. ఈ యొక్క కీర్తనలో చెప్పబడినట్లుగా వారు చేదును నాకు ఆహారంగా పెట్టారు, నాకు దప్పిక అయినప్పుడు చిరకను తాగనిచ్చారు అనే లేఖనం నెరవేరాలి కదా. ఆ రీతిగా ప్రభు అయిన యేసు ఎప్పుడైతే దప్పికొనుచున్నాను అని చెప్పి ఉన్నాడో వాళ్ళు ప్రభు అయిన యేసుకు చిరకనందించారు, చేదునందించారు. అంతేకాకుండా ఆహారంగా వారికి ఇచ్చారట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ప్రభు అయిన యేసు మన కోసం ఇన్ని త్యాగాలు చేశాడు, మన కోసం ఇంతగా ప్రయాసపడ్డాడు. ఆయన కోసం మనం ఏం చేయగలుగుతున్నాం? ఆయన మనల్ని బట్టి ఉద్దేశించిన ఆ యొక్క ఉద్దేశాలు మనము నెరవేరుస్తాము. ఈ కార్యాలు మనము బోధిస్తాము, మనం ఈ కార్యాలు జరిగించగలమని ప్రభు నమ్మి మనకు అప్పగించిన ఈ పనిని ఎంతవరకు నెరవేర్చగలుగుతున్నాం? దేవునికి స్తోత్రాలు. కనుక నెరవేర్చలేని పరిస్థితుల్లో దేవుడు మరలా పురుగొల్పగలిగిన శక్తిమంతుడై మన యొద్దకు వచ్చి మమ్మల్ని బలపరిచే దేవుడుగా మనకుతో ఉన్నాడు. కాబట్టి మరలా ఎక్కడ కూడా ఆ యొక్క బలహీనమైన పరిస్థితుల్లో, శ్రమ దినాల్లో, శోధన దినాల్లో పడిపోయి అలాగే ఉండకుండా ప్రభు అయిన యేసుని ఆ సమాధిలో నుండి లేపిన వాని యొక్క ఆత్మ మనలో కూడా నివసిస్తుంది. కాబట్టి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఆ విధానాల్లో కుంగి పోయే పరిస్థితిలో ఉండకుండా దేవుడు మనల్ని లేవనెత్తి మరలా పురుగొల్పి బహుబలముతో నింపి శక్తితో నింపి వాడుకుంటున్న గొప్ప దేవుడు మన ప్రభు అయిన దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు తన యొక్క లేఖనాలను నెరవేర్చడానికి ఆయన అంతగా సిద్ధుడుగా అయ్యుండి ఆయన ఒక మోడల్గా, ఆయన ఒక రోల్ మోడల్గా, ఒక మార్గదర్శికగా మనకున్నాడు. కాబట్టి మనం కూడా ఆ విధానంలో ఆయన లేఖనాలు, ఆయన యొక్క వాక్యాన్ని మనం నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈ అంత్య దినాల్లో అనేకుల మీద దేవుడు తన ఆత్మను కృమ్మరిస్తూ ఉన్నాడు. అనేకుల్ని ఆయన నిమిత్తం సాక్షులుగా ఉండటానికి, అనేకుల్ని బాగు చేయడానికి, అనేకుల్ని స్వస్థపరచడానికి ప్రభు అయిన యేసు కూతరా కొందరయ తన ఆత్మను బహుబలంగా అనేకుల మీద కృమ్మరిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని ఆత్మ చేత ఎవరైతే నింపబడుతున్నారో, దేవుని వెలుగులో ఎవరైతే నడిపించబడుతున్నారో, దేవుని యొక్క లేఖనం ఎవరి యొద్దకు వస్తుందో అట్టి వారు మౌనంగా ఉండక దేవుని కోసం బలంగా నిలబడమని దేవుడు మాట్లాడుతున్నాడు. నా వల్ల కాదు అనుకుంటే కాదట. దేవుడు అనేకులు లేవనెత్తి వారి ద్వారా, వారి సాక్ష్యాల ద్వారా, వారి యొక్క వారి యొక్క అనుభవాల ద్వారా అనేకుల్ని బలపరిచి ఆ యొక్క నిత్య రాజ్యానికి తీసుకెళ్ళటానికి అనేకుల్ని దేవుడు దేవుడు అనేకుల్ని వాడుకోవటానికి సిద్ధపడుతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ప్రభు యొక్క చిత్తంలో నిలబడాలని కోరుకుంటున్నాను. తనను గూర్చి లేఖనాన్ని నెరవేర్చడానికి ఆయన ఇష్టపడినాడు. శ్రమ అనుభవాలను అనుభవించడానికి ఆ శ్రమల్లో కూడా లేఖనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. ప్రభు ఏమి చెప్పాడో దాన్ని అనుసరించాడు. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క లేఖనాల విషయాల్లో దేవుడు చెప్పినట్లుగా మత్తయి సువార్త 22వ అధ్యాయము 29వ వచనంలో
రాయబడి ఉంది, వీరు లేఖనాన్ని కానీ దేవుని యొక్క శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు అని దేవుని యొక్క వాక్యం ఉంది. మత్తయి సువార్త 22వ అధ్యాయము 29వ వచనంలో, మార్కు సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో కూడా లేఖనాన్ని కానీ దేవుని యొక్క శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు అంటున్నారు. ప్రభు అయిన దేవుడు ఆయన యొక్క పరిచర్యలో ఉంటున్నప్పుడు, అంతేకాకుండా ఆయన తరువాత సంఘాన్ని బలపరచడానికి 12 మంది అపోస్తుల మీద తన ఆత్మను క్రొమ్మరించి నడిపిస్తున్న విధానములు, ప్రజలు మాట్లాడే మాటలే కానీ, ఆ యొక్క విషయాల్లో ఆటంకాలే కానీ, శోధనలు కానీ, శ్రమలు కానీ అనేక సంభవించిన విధానాల్లో వారు అనేక ఇబ్బందులు పెట్టడానికి కారణం, సంఘానికి శ్రమలు రావడానికి కారణం ఏంటంటే వారికి లేఖనాలు అర్థం కావట్లేదంట. దేవుని యొక్క శక్తి అర్థం కాక వారు పొరబడి ఈ యొక్క అనేకమైన అగత్యాలకు గురైపోతున్నారంట. ప్రభు అయిన యేసును గూర్చిన లేఖనాలకే వాళ్ళకి అర్థం కాలేదు. అంతేకాకుండా దేవుని యొక్క శక్తి ఏంటో కూడా వారికి అర్థం కాలేదు. కాబట్టే యేసుక్రీస్తు ప్రభు అన్న విషయం వారు జీర్ణించుకోలేక దేవుని కుమారుడు అని చెప్పుకున్నందుకు ఆయన సిలువ వేశారు. మన జీవితాల్లో కూడా దేవుని యొక్క పరిచర్యలో ఉంటున్న అనేక మందిని ఈ యొక్క ప్రస్తుత దినాల్లో అనేకమైన శ్రమలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన భయపెడుతూ అనేకమైన ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మీరు చెప్పడానికి వీల్లేదు, మీరు అలాగూ మీరు ఆపేసేయండి, మీరు యూట్యూబ్లో ఇవ్వద్దు, టీవీల్లో చెప్పొద్దు అని అనేకమైన బెదిరింపు కాల్స్ కూడా వస్తున్న పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో వారికి తెలియట్లే దేవుని శక్తి ఏంటో వారికి తెలియట్లా, లేఖనాలు కూడా వారికి తెలీదు. ఏదో బైబిల్ ఏదో 4 ముక్కలు చదివేసి దాన్ని విమర్శిస్తూ మాట్లాడుతున్నారే కానీ దేవుని యొక్క శక్తి వాళ్ళు అనుభవించటం లేదు. లేఖనం అంటే ఏంటో కూడా వారికి తెలియటం లేదు. అటు బయట వ్యక్తులే కాకుండా ఈ లోకంలో కూడా ఆ దేవుని చిత్తాన్ని ఎరిగిన వారు కూడా, దేవుని యొక్క వాక్యాన్ని తెలిసిన వారికి కూడా సరైన అవగాహన లేదు అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. లూకాసు వార్త 4వ అధ్యాయం 21వ వచనంలో కూడా లేఖనం నెరవేరిందని ఆయన వారితో చెప్పినప్పుడు అట్లా ప్రతి విషయాన్ని కూడా ఆయన లేఖనం అనుకుంటా వాటన్నిటిని కూడా తన జీవితంలో, తన అనుభవంలో అనుభవిస్తూ దాన్ని నెరవేర్చేసి దేవుడు ఇప్పుడు ఒక క్రొత్త నిబంధనను మన కోసం తీసుకుని వచ్చి ఆయనను అనుసరించండి, ఆయనలా జీవించండి, క్రీస్తు బోధనలు అనుసరిస్తూ క్రీస్తు యేసులో మీరు జీవించండి అని ప్రభు అయిన యేసు సెలవిచ్చిన్నాడు. కాబట్టి క్రీస్తు యేసులో మనం నిత్యము కూడా ఒదుగుతూ ఆయన కృపలో బహుబలం పొంది అనేక ఆత్మల కొరకు రేపబడుతూ ఉజ్జీవించబడుతూ అనేకులు వెలిగించే వారిగా ఉండాలని తండ్రి యొక్క ఉద్దేశమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ప్రభు అయిన యేసు మచ్చుకి లోకంలో జీవించినప్పుడు నేను దప్పిగొనుచున్నాను, నాకు దాహానికి ఇమ్ము అని ఈ యొక్క సువార్తల్లో యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీని అడిగాడు. సుకారాని ఊరికి సంబంధించిన ఆ స్త్రీని అడిగితే ఆ స్త్రీ అనేకమైన ప్రశ్నలు వేసింది. ఆ ప్రశ్నలన్నిటికీ కూడా 1 by 1 అని ప్రభు అయిన యేసు సమాధానం చెప్తూ అసలు నీతో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో అనేది నీకు తెలిస్తే నీవే అడుగుతావు నన్ను జీవజలాన్ని అని ప్రభు అయిన యేసు ఎప్పుడైతే పలికాడో అక్కడి నుంచి తనలో ఒక విశ్వాసం అనేది స్టార్ట్ అయిపోతుంది. కొద్ది కొద్దిగా ఒకప్పుడు తనకున్న అనుభవాల్ని ఇప్పుడు ప్రభు అయిన యేసుతో సంభాషిస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్క తన హృదయంలో, తన ఆలోచనలో కలిగి ఉన్న అనేకమైన ప్రశ్నలకు ఆయనతో మాట్లాడటం ప్రారంభించిన తర్వాత ప్రతి ప్రశ్నకు ప్రభు అయిన యేసు సమాధానం ఇచ్చి తన హృదయానికి నెమ్మదిని కలగజేయటమే కాకుండా తన జీవితానికి గొప్ప రక్షణ ఇచ్చాడు. నిత్య జీవము నేనెవరో నీకు తెలిస్తే నీవే అడుగుతావన్నప్పుడు అయితే నేను అంత దూరం వెళ్ళకోకుండా నా కోసం నీ యొక్క ఆ జీవాన్ని ఇచ్చి నా దాహాన్ని తీర్చమని అడుగుతూ ఉన్న ఆ సమరయ స్త్రీ యొక్క జీవితం. అంతేకాకుండా ఆమెకు ఒక ఆశ ఉంది, ఆమెకు ఒక తలంపు ఉంది. ఎక్కడ ఆరాధించాలి దేవుణ్ణి, ఎక్కడ ఆరాధించాలి? యెరూషలేములో ఆరాధించాలా, లేదా మా పూర్వీకులందరూ, మా యొక్క పెద్దలందరూ కూడా ఆ పర్వతం మీద ఆరాధించారు, మేము కూడా అక్కడే ఆరాధించాలా, లేదా యెరూషలేములో ఆరాధించాలి, యెరూషలేములో మందిరం ఉంది కాబట్టి ఆ స్థలంలోనే ఆరాధించాలి అంటున్నారు కదా అని తనకు ఒక అనుమానం. అంటే అక్కడ ఆరాధించాలా, ఎక్కడ ఆరాధించాలా అని.
చాలామంది జీవితాల్లో కూడా అనేకమైన ఆలోచనలు, ఆ చర్చికి వెళ్ళాలా, ఈ చర్చికి వెళ్ళాలా, ఇట అట అంటూ. అయితే ప్రభు అయిన దేవుడు అంటున్నాడు, అమ్మా నా మాట నమ్ము, నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి, ఆ దినం వచ్చే ఉందమ్మా అని చెప్పి ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆశించే రీతిలో, దేవుడు చెప్తున్న విధానంలో, దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదో అది గ్రహించగలుగుతూ, దేవుడు యొక్క స్వరం నీకు ఎక్కడ వినబడుతుందో, దేవుని యొక్క ఆత్మచేత నువ్వు ఎక్కడైతే బలపరచబడుతున్నావో ఆ స్థలంలో నిలిచి దేవుని మహింపరచటం. అంతేకాకుండా నీ యొక్క ప్రతి వాని యొక్క అంతరంగంలో దేవుని ఆత్మతో సత్యాన్ని ప్రభు అయిన యేసును కలిగి ఆరాధించాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఏది చెల్లించినప్పటికీ కూడా ప్రభు అయిన యేసు ద్వారానే చెల్లించవలసి ఉన్నదని ఆయన లేఖనం చెప్పింది. కాబట్టి ఆ లేఖనానుసారంగా దేవుని మహింపరిచిన, స్తుతించిన, గణపరిచిన యేసుక్రీస్తు ద్వారానే తండ్రికి చేరుద్ది. కాబట్టి ఆ యొక్క సత్యమయ్యన్న దేవుని కలిగి ఉండి ఆరాధించినప్పుడు ఆ యొక్క ఆరాధన అద్భుతంగా దేవునికి మహిమకరంగా ఉంటుంది. కాబట్టి ఈ రీతిగా తన దేవదేవుడు ప్రభు అయిన యేసు లేఖనాన్ని నెరవేర్చడానికి ఆయన ఎంత సంసిద్ధుడుగా మారాడో, అలాగనే మనం కూడా దేవుని యొక్క చిత్తంలో దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చడానికి జ్ఞానము కలిగి జీవించాలని తండ్రి కోరుతున్నాడు. తండ్రి తన మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థిద్దాం. రూబశల్యూదర సహోదర్య ప్రభువానికే వందనాలయ్యా. ఈ సమయంలో తండ్రినికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, పరిశుద్ధాత్మ ప్రభువానికి వందనాలు చెల్లిస్తూ నాయనానికి వందనాలయ్యా. ఈ మాటలైన ప్రతి ఒక్క బిడ్డలను కూడా బలపరిచి ధైర్యపరిచి ఆ దేవా నీ యొక్క సేవలో బహుబలముతో నింపి వాడుకోమని, చిన్న ప్రార్థన పాసని చేర్చుకోమని మా ప్రభును రక్షకుడయ్యున్న యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మిస్టర్ నిర్మలా ఏబేల్, డోర్ నెంబర్ 17/304-5-5 చౌదరిపేట, గుడివాడ. మీ ప్రార్థనా వసతులకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8074167461.